వీరవనిత చాకలి ఐరమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈల రంజిత్ రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ఎన్ రెడ్డి, విజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు శివ, జిల్లా నాయకులు లోకేష్, ఆకుల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, హవేలి ఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, బీజేపీ నాయకులు సుంకోజు రాజు, మధు, లక్ష్మణ్ గౌడ్, చిరంజీవి, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దున్నేవాడిదే భూమి, దొర ఏంటిది, దొర పీకుడేంటిది అనే రీతిలో చాకలి ఐలమ్మ గారు మరి రైతులను అదేవిధంగా రైతు కూలీలను ఏకం చేసి ఒక స్ఫూర్తితో మరి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయిన మహావీరనారి చాకలి ఐలమ్మ. ఆమె స్ఫూర్తిని మనమందరం కూడా తీసుకొని మనము ముందుకు పోవాలని కోరుకుంటూ చాకలి ఐలమ్మ తెలంగాణకు చేసిన సేవలను గుర్తిస్తూ మరి చాకలి ఐలమ్మ అప్పుడే ఒక ఉద్యమాన్ని మరి బడుగు బలహీన వర్గాల కోసము ఉద్యమాన్ని చేసిన వీరనారి చాకలి ఐలమ్మను మనము ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మెదక్ జిల్లా బీజేపీ పక్షాన కోరడం జరిగింది.